తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లాలో జరిగిన తొక్కిసలాట్లో 40 మంది చనిపోవడం చాలా దురదృష్టకరం. నేను గతంలో పలుమార్లు నేను ప్రభుత్వాలను, సినీ నాయకులను, సినీ పరిశ్రమలను కూడా హెచ్చరించడం జరిగింది. బహిరంగ సభలనేవి బహిష్కరించండి. అది రాజకీయ పార్టీలు కానీ, సినీ ప్రముఖులు కానీ, అది కేంద్ర రాష్ట్రాల్లో ఏ పార్టీలైనా కానీ బహిరంగ సభలను మినిమం 5,000 మందితోనూ, లేకపోతే మీరు ఆన్లైన్లోనూ సభలు ఏర్పాటు చేయాలి తప్ప బహిరంగ సభలు లక్షలతో బహిరంగ సభలు పెట్టి మీరు ఎన్ని లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చినా కానీ ఆ ప్రాణాలు తిరిగి రావు. ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకోలేరు. కనుక నేను సుప్రీంకోర్టుని, కేంద్ర హోంశాఖను నేను ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఎటువంటి బహిరంగ సభలకు పర్మిషన్ లేకండి. బహిరంగ సభలను రద్దు చేయండి, బహిష్కరించండి. వీటి వలన పొల్యూషన్, ట్రాఫిక్ అంతరాయము, వీటి వలన ప్రాణహానిలు, వీటి వల్ల నష్టాలే తప్ప లాభాలు ఎవరికి లేవు. కేవలం లాభాలు సినీ నిర్వాహకులకు, రాజకీయ నాయకులు నిర్వహించే వారికే లాభం తప్ప ఏ పేద ప్రజలకు లాభం లేదు. ఈ సంఘటన, ఇది పలుమార్లు జరిగిన సంఘటన, చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇప్పటికైనా తక్షణం కేంద్రం గ్రహించి ఈ యొక్క సభలను బహిష్కరించే విధంగా చట్టసభల్లో, పార్లమెంట్లో తీర్మానాలు చేసి బహిరంగ సభలను రద్దు చేయాల్సిందిగా నేను అన్ని పార్టీలను, అన్ని సినీ పరిశ్రమల నాయకులను నేను హెచ్చరిస్తున్నాను.